ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ క్రేజీ దీప్తి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను మీకు క్యాబేజ్ తో సింపుల్ గా మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళి చూసేయండి, లేట్ చేయకుండా. క్యాబేజ్ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ క్యాబేజ్ బాల్స్ కి మనం ఏమేమి చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. తురిమిన క్యాబేజ్ ని ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, వాటర్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకుని ఫస్ట్ దీన్ని ఒక ముద్దలాగా మనం మిక్స్ చేసుకోవాలి. వాటర్ అవసరం అనుకుంటేనే యాడ్ చేసుకోవాలి, లేదంటే వాటర్ ని స్కిప్ చేయండి. ఎందుకంటే మనం సన్నగా గ్రేట్ చేసినప్పుడు ఇదే మనకు కొద్దిగా వాటరీగా ఉంటుంది. చూడండి, ఇలా పిండితేనే వాటర్ అనేది వచ్చేస్తుంది, అది మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ క్యాబేజ్ తురుములోకి 1 by 1 యాడ్ చేసేద్దాం. ఉప్పు, కారం, వెల్లుల్లి, పసుపు యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్, మైదా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తేనే వాటర్ యాడ్ చేసుకోండి. మీరు మిక్స్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది, అప్పుడు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ టైట్ గా లేకుండా మరీ స్మూత్ గా లేకుండా మిక్స్ చేసుకుంటే మీకు డఫ్ అనేది సూపర్ అంటే సూపర్ పర్ఫెక్ట్ గా వస్తాయి. చూడండి, నేను వాటర్ యాడ్ చేయకుండానే మిక్స్ చేశాను. ఇలా వస్తే సరిపోతుంది. ఒకసారి ఇలా బాల్ లాగా ప్రెస్ చేసుకుని చూడండి. మీకు చేతికి అతుక్కుపోతున్నట్టుంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మీడియం సైజ్ బాల్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇలా రాలేదు అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. చూడండి, అన్ని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం సైజ్ లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, పెద్ద సైజ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మీ చాయిస్ ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ బాగా వేడైన తర్వాత బాల్స్ అన్నిటిని యాడ్ చేసుకుని గోల్డిష్ ఎల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, గోల్డ్ కలర్ లోకి వచ్చినాయి. ఇలా వచ్చినప్పుడు మీరు తీసేసుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడైతే బాల్స్ యాడ్ చేస్తారో ఎమ్మటే స్పూన్ పెట్టి అటు ఇటు తిప్పకండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పితే మీకు బాల్స్ అనేవి విడిపోకుండా ఇంత పర్ఫెక్ట్ గా వస్తాయి. బాల్స్ ప్రిపేర్ చేసాం కదా, నెక్స్ట్ వాటికి కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి మాత్రం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిల్లీ, ఆనియన్స్ యాడ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. చూడండి, ఇలా వెల్లుల్లిని ఫ్రై చేసుకోవాలి. ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత నీట్ గా వస్తుంది. అంటే కొద్దిగా మందంగా ఉంటే తినడానికి ఇష్టపడరు కదా, అందుకని ఇలా సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవుతున్నాయి కదా. నెక్స్ట్ చిల్లీస్, ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా ఇలా సన్నగా చాప్ చేసుకోండి, కుదిరినంత సన్నగా. సన్నగా చాప్ చేసుకోవటం వల్ల ఈజీగా కుక్ అవుతాయి. అలానే తినేటప్పుడు మనం వేరేయాల్సిన అవసరం లేదంటే పిల్లలు వేరేస్తారు కదా, అందుకనే అంటున్నాను. ఇలా మీకు బాగా కుక్ అయిన తర్వాత సాసెస్ అనేవి 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. అలానే గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ మాత్రం కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి, అప్పుడే మీకు టేస్ట్ అన్నది పర్ఫెక్ట్గా మనం బయట ఎలా అయితే తింటామో అదే టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఈ చిల్లీ సాస్లన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes వరకు బాగా కుక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆయిల్లో ఆనియన్స్, చిల్లీ, వెల్లుల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేసాం కదా, ఈ సాసులు కూడా అందుట్లో బాగా మిక్స్ అయ్యే వరకు మీరు కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్గా లేకుండా మొత్తం గ్రేవీ లాగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత సోయా సాస్ని యాడ్ చేసుకోండి. సోయా సాస్ కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, అప్పుడే మీకు టేస్ట్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇది కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి. వెనీలా ఎసెన్స్ ఎందుకు అంటే క్యాబేజ్ స్మెల్ కొంతమందికి పడదు కదా, ఇది ఓన్లీ క్యాబేజ్ మంచూరియా, అందుకని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వెనిగర్, రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోండి. టమాటా సాస్ కూడా యాడ్ చేయాలి. టమాటా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటేనే మీకు గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, అప్పుడే మనకి మంచూరియా కూడా సూపర్ టేస్ట్గా వస్తుంది. ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత చాట్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేయండి. చాట్ మసాలా అనేది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే చాట్ మసాలా యాడ్ చేస్తే మీకు ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసినాక బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ అనేది లేకుండా మొత్తం అంతే ఒక్కటేలాగా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసి మరో 1 minute వరకు బాగా తిప్పుతూ మిక్స్ చేసుకోండి. మొత్తం ఇలా థిక్గా గ్రేవీ లాగా వచ్చిన తర్వాత మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకోండి. మీకు ఇక్కడ థిక్గా రాలేదు అంటే కొద్దిగా కార్న్ ఫ్లోర్లో వాటర్ యాడ్ చేసి దాన్ని ఈ గ్రేవీకి యాడ్ చేసుకుని 1 minute వరకు కుక్ చేసుకున్న తర్వాత మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకుని ఇలా తిప్పుతూ మిక్స్ చేసుకోండి. ఇలా తిప్పుతూ మీరు 3 minutes కంపల్సరీ మీరు కుక్ చేసుకోవాలి, అప్పుడే ఆ గ్రేవీ అంతా మంచూరియా బాల్స్కి కరెక్ట్గా పడుతుంది. చూడండి, మనం ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా
ఇలా వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. మనం యాడ్ చేసిన సాసుల వల్లే ఇది ఇంత కలర్ఫుల్గా వచ్చింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా మొత్తం మీరు మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయింది. చూడండి సర్వ్ చేసినా కూడా మీకు చల్లారిన తర్వాత కలర్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఓన్లీ మనం సాసెస్తోనే ఈ కలర్ అనేది తెప్పించుకోవచ్చు. కావాలంటే మీరు రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఈజ్ క్రేజీ దీప్తి.